న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బ్యాంకర్లు అల్పాదాయ వర్గాలకు స్వయం సహాయక సంఘాలకు విరివిగా రుణాలు ఇవ్వాలి. కౌలు రైతులకు సకాలంలో రుణాలు మంజూరు చేయాలి. పేద ప్రజల ఆర్థిక అభ్యున్నతికి ప్రాధాన్యతనిస్తూ బ్యాంకర్లు రుణ సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలకు రుణాలు ఇవ్వని బ్యాంకర్లకు జిల్లా యంత్రాంగం నుంచి అదే స్థాయిలో సహకారం ఉంటుంది స్పష్టం చేసిన కలెక్టర్ పి ప్రశాంతి. నాడు చెప్పిందేంటి, ఇప్పుడు చేస్తున్నదేంటి? గతంలో విద్యుత్ ఉద్యమంలో కాల్పులు జరిపించిన ఘనత చంద్రబాబుదే. తక్షణం విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. ఎంపీ భరత్ రామ్. కరెంట్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున నిరసన. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 17,000 కోట్ల రూపాయలను దొడ్డిదారిన ప్రజల నుంచి దోచుకోవడానికి ప్రయత్నించడం దారుణం. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపణ. అల్పాదాయ వర్గాలకు, స్వయం సహాయక సంఘాలకు, కౌలు రైతులకు ప్రభుత్వ ప్రాధాన్యత రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకర్లు ఉదారతతో వ్యవహరించాలని కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసిక సమావేశానికి బ్యాంకర్స్తో జిల్లా స్థాయి సమీక్షా కమిటీ, జిల్లా కన్సల్టేటివ్ కమిటీ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో అజెండా అంశాలుగా గత అక్టోబర్లో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాల చర్య, అనంతర ప్రగతి, 2024-25 త్రైమాసిక ప్రణాళిక అమలు పురోగతి, ప్రాధాన్యత అంశాలు, అల్పాదాయ వర్గాల ఆర్థిక చేకూర్పు, వ్యవసాయ అనుబంధ రంగాల రుణ ప్రణాళిక ప్రగతి, విద్యా సంబంధ రుణాలు, టిట్కో ఇంటి రుణాలు, హౌసింగ్ రుణాలు, ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజ్, వికసిత్ భారత్, విశ్వకర్మ యోజన, కేంద్ర ప్రభుత్వ పథకాలకు బ్యాంకు రుణాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ సీజన్లో రైతులకు రుణ ప్రణాళికలో భాగంగా స్వల్పకాలిక రుణాలకు గాను 6,984 గాను 3,548, టర్మ్ రుణాల కోసం 3,323 గాను 2,053 మందికి రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. 61.78% ఇవ్వడం జరిగిందన్నారు. స్వల్పకాలిక టర్మ్ రుణాలకు మొత్తం 11,106 లక్ష్యానికి గాను 7,201 మందికి రుణాలు మంజూరుతో 64.84% ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లాలో కౌలు రైతులకు సంబంధించి 108,464 సీసీ ఆర్సీ కార్డులు జారీ చేశామని, ఇప్పటి వరకు సుమారు 30,179 మందికి సుమారు 150.05 కోట్ల మేర రుణాలు అందజేశారని అన్నారు. జిల్లాలో 20,515 స్వయం సహాయక మహిళా సంఘాలకు 1,421.56 కోట్ల రూపాయల రుణ లక్ష్యానికి గాను 9,478 గ్రూపులకు 592.99 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. నూతన పాలసీ ప్రకారం ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు. వ్యవసాయం, ఉద్యానవనాలు, పండ్ల తోటలు, కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డ్స్ అందించి హార్టికల్చర్ బ్యాంకర్స్ సమన్వయంతో రుణాలు అందించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. లక్ష్యాలు సాధించని బ్యాంకర్లపై సీఈఓకి కంప్లైంట్ చేయడం జరుగుతుందన్నారు. పేద ప్రజల ఆర్థిక అభ్యున్నతికి బ్యాంకర్ల రుణ సౌకర్యం కల్పించి అత్యంత ప్రాధాన్యతనివ్వాలని అన్నారు. పశు కిసాన్ క్రింద స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణ సౌకర్యం అందించాలని అన్నారు. డీసీసీ కన్వీనర్ డీసీఎం ఏ విశ్వేశ్వరరావు, నాబార్డ్ ఏజీఎం వైఎస్ నాయుడు, ఆర్బీఐ ప్రతినిధి మేనేజర్ సిహెచ్ నవీన్ కుమార్, ఇతర జిల్లా అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు. ఎన్నికల ముందు నాణ్యమైన విద్యుత్ ఇస్తానని, విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ప్రజలపై 15,000 కోట్ల రూపాయల భారం మోపడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణుల నిరసన చేపట్టినట్లు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గని భరత్ రామ్ అన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గోదావరి గట్టు కరెంట్ ఆఫీస్ దగ్గర భరత్ రామ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నిరసన చేపట్టారు. ఆఫీసు ఎదుట బైఠాయించారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు.
మాజీ మంత్రి, జిల్లా వైసీపీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ గూడూరి శ్రీనివాస్, రుడా మాజీ చైర్మన్ మేడపట్టి షర్మిలారెడ్డి, పార్టీ నాయకులు నక్కా శ్రీ నగేష్, అడపా శ్రీహరి, గుర్రం గౌతమ్, గిరిజల బాబు, పోలు విజయలక్ష్మి, దాసి వెంకట్రావు, కానుపైన సాగర్, మధ్య అప్పారావు, బిల్డర్ చిన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భరత్రామ్ మాట్లాడుతూ, గతంలో విద్యుత్ ఛార్జీలు పెంచేసి ప్రజలపై పెనుభారం మోపినప్పుడు ఆందోళన చేసిన ప్రజలపై కాల్పులు జరిపించి 3 ప్రాణాలు కోల్పోవడానికి చంద్రబాబు కారణమయ్యారని అన్నారు. ఈ ఉదాంతాన్ని ప్రజలెవరూ ఇంకా మర్చిపోలేదని అన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు బేషరతుగా తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. పెంచిన ఛార్జీలు ఉపసంహరించుకోకపోతే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పథకాలు అమలు చేశారో ఇప్పటికే ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటున్నారని ఆయన అన్నారు. కూటమి వచ్చాక గడిచిన 7 నెలల్లో ఒక్క పథకం కూడా అమలు చేయలేదని ఆయన విమర్శించారు. ఫలితంగా ప్రజలు విలవిల్లాడుతున్నారని మాజీ ఎంపీ భరత్రామ్ అన్నారు. ప్రజల దగ్గర డబ్బులు లేకపోవడంతో దసరా, దీపావళి, క్రిస్మస్ వరుస పండుగలు వచ్చినా సరే వ్యాపారులెవరికీ సరైన వ్యాపారాలు లేకుండా పోయాయని ఆయన వాపోయారు. ఇలాంటి దారుణ పరిస్థితికి నెట్టిన చంద్రబాబు ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని కరెంటు ఛార్జీలు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలకిచ్చిన మాటను విస్మరించి ఓటు వేసిన తర్వాత ప్రజలు శక్తిహీనులవుతారు, మనం ఏమి చేసినా చెల్లుతుందనేటువంటి అతి విశ్వాసంతో పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలని తక్షణమే తగ్గించాలని, ఉపసంహరించుకోవాలని
అది మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ. ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తానన్నారు. నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేకమైనటువంటి అభాండాలు వేశారు. విద్యుత్ ఛార్జీలు పెరగకున్నా పెరిగాయని బాదుడే అని అన్నారు. బాధనన్న బాబు బాదుతున్న తీరు ప్రజలకు తెలియజేయాలి. ప్రజాపక్షాన అంటే వాయిస్లెస్గా ఉన్నటువంటి ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి పాత్ర పోషిస్తుంది అని ఒక నిదర్శనంగా లేకపోతే ఒక మార్గాన్ని చూపడానికి ఈరోజు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కదలి వచ్చి ఎవరైతే పేదలు ఉన్నారో విద్యుత్ భారాన్ని మోయలేని స్థితిలో ఉన్నారో వారు మోపినటువంటి భారాన్ని మౌనంగా చెల్లించేటువంటి పరిస్థితి లేదని తెలియజేయడానికి వారి పక్షాన పోరాటం చేయడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రతి ఎస్సీ ఆఫీసులోనూ డిఈ ఆఫీసులోనూ ఏడీ ఆఫీసుల్లోనూ రకరకాల అందుబాటులో ఉన్నటువంటి విద్యుత్ సంస్థల యొక్క ఆఫీసులలో పెంచిన విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని, తగ్గించాలని, అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంగా వచ్చే ముందు చెప్పినటువంటి హామీ. విద్యుత్ ఛార్జీలను మేము ఖచ్చితంగా తగ్గిస్తామని చంద్రబాబు నాయుడు గారు పదే మాట్లాడాడు. ఆ మాటని వెనక్కి తీసుకుని పెంచినది తగ్గించకుండా ఇవాళ పెంచుతున్నటువంటి తీరు ప్రజలను అర్థం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ విద్యుత్ ఛార్జీల మీద ఈ ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న మోయలేని భారాన్ని తగ్గించమని ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కదలి వచ్చి ఇవాళ విద్యుత్ సంస్థలకి తెలియజేస్తూ ఉన్నాయి. వాళ్ళకి తెలిసింది ఒక్కటే, ఈ రాష్ట్రంలో ఏ మంచి జరిగినా చెప్పలేరు, చెడుకు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని బలి చేస్తూ ఉంటారు, లేదా బాధ్యత చేస్తూ ఉంటారు. ఇక్కడ విద్యుత్ ఛార్జీలు పెరగడానికి జగన్మోహన్ రెడ్డి గారు కారణం అంట. అయ్యా, నువ్వు ప్రతిపక్షంలో ఉండగా తగ్గిస్తానని చెప్పినా మీకు తెలియదా? ఆ రోజు మీరేం చెప్పారు? అబద్ధాలు చెప్పారు. అబద్ధమని ఒప్పుకోండి, మేము చెప్పింది అబద్ధమని ఒప్పుకోండి. ఎందుచేత ఆ రోజు ఏదైతే ఈ రాష్ట్రంలో అప్పులు 14 లక్షల కోట్లు ఉన్నాయని చెప్పిన మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ సాక్షిగా 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నట్టుగా చూపించారు. అది అబద్ధమని ప్రజలకు తెలుసు. ఆ రోజు మీకు తెలుసు, విద్యుత్ సంస్థల మీద మీకు అవగాహన ఉంది. ఆ రోజు సంస్కరణలోని నేనే చేశానని చెప్తారు. ఆ చేసినటువంటి వ్యక్తిగా నీకు తెలుసు విద్యుత్ ఛార్జీలని మళ్ళీ పెంచాల్సి వస్తుందా, తగ్గించాల్సి వస్తుందా. కానీ తగ్గిస్తానని చెప్పారు కానీ ఇవాళ పెంచుతున్నారు. 6 మాసాల్లో 15,845 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేసి సామాన్యుడి సౌఖ్యాన్ని చంద్రబాబు గారు మరొకసారి చెప్తున్నాను, సామాన్యుడికి సౌఖ్యం ఉండటానికి వీల్లేదు. ఆ సౌఖ్యం ఏదైనా విద్యుత్ ద్వారా లభిస్తుంటే వాడు ఫ్యాన్ వేసుకోవడానికి వీల్లేదు, ఫ్రిడ్జ్ వాడటానికి వీల్లేదు, ఒక లైట్ తోటే బ్రతకాలి. అంటే పేదల్ని మరింత పేదలుగా జీవించేటట్టు నీ భావజాలాన్ని వృద్ధాలని చూస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు. మరి మా నాయకుడు ప్రజా హృదయ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో మరి ఇక్కడికి వచ్చి కదం తొక్కి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ప్రజల పక్షాన నుంచుని పోరాటం చేస్తూ ఉన్నారని ఈ సందర్భంగా తెలియపరుస్తూ సుమారుగా 15,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం వేసే కార్యక్రమం చేపట్టారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాట ఏంటి? ఆయన నాణ్యమైన విద్యుత్ ఇస్తాను, కరెంటు ఛార్జీలు పెంచబోను అని నొక్కి వక్కానించి చెప్పాడు. మరి ఇవాళ ఏం జరుగుతూ ఉంది? ఇదే చంద్రబాబు నాయుడు గారు చరిత్రహీనుడు కిందన గతంలో మనకు అందరికీ గుర్తుంది, హైదరాబాద్ బషీర్బాగ్లో 3 వ్యక్తుల్ని కాల్చి చంపిన ఉదంతం కూడా ఇంకా ఎవరు కూడా ప్రజలు మర్చిపోలేదు. అది కూడా కరెంటు ఛార్జీలు పెంపు పైన ప్రజా ఆగ్రహానికి గురయ్యారు. మరి ఇవాళ వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా కదం తొక్కి ఇవాళ ఎస్సీ ఆఫీసుల దగ్గరకు వచ్చి డిఈ ఆఫీసులు, ఏడీఈ ఆఫీసులు, సిఎండి ఆఫీసుల దగ్గరకు వెళ్ళి నిరసన కార్యక్రమం చేపట్టి మీరు ఏదైతే కరెంటు ఛార్జీలు పెంచారో బేషరతుగా తగ్గించాలని ఇవాళ వైఎస్ఆర్సీపీ
తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా మీరు ఉపసంహరించుకోకపోతే ప్రజా ఆగ్రహానికి గురవుతారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా ప్రజలకు మరింత మంచి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఇప్పటికే ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా పథకాలు ఇచ్చేవారు. ఇప్పుడు ఈ గడిచిన 7 నెలల్లో ఒక్క పథకం కూడా సరిగ్గా రాక ప్రజలు విలవిల్లాడుతూ ఉన్నారు. ఇవాళ వ్యాపారస్తులు చూస్తే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దసరా అయింది, దీపావళి అయింది, నిన్న క్రిస్మస్ అయింది, ఎవరికి కూడా వ్యాపారాలు లేవు, మరి ప్రజల దగ్గర డబ్బులు లేవు. ఈ రకమైన దారుణమైన పరిస్థితులకి నెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకుని మీరు కరెంటు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలను దోచుకుంటే, నేడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజల్ని దోచుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. విద్యుత్ ఛార్జీలు ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచేది లేదని, సంపద సృష్టించి ఇంకా తగ్గించడానికి ప్రయత్నిస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 17,000 కోట్ల రూపాయలను దొడ్డిదారిన ప్రజల నుంచి దోచుకోవడానికి ప్రయత్నించడం దారుణమని టీకే వ్యాఖ్యానించారు. జగన్ అసలు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి 5 ఏళ్ల కాలంలో 9 సార్లు ఛార్జీలు పెంచారని మండిపడ్డారు. అందుకే 151 నుంచి వైసీపీ 11కి పడిపోయిందని ఎద్దేవా చేశారు. అయినా ఇంకా జగన్ తీరులో మార్పు రాలేదని, విద్యుత్ ఛార్జీలు పెంపుదల నిరసిస్తూ ట్రాన్స్కో కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించాలని పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా రాజకీయాలకు స్వస్తి చెప్పి వ్యాపారం చేసుకుంటే అదానీ కంటే మంచి వ్యాపారవేత్తగా ఎదుగుతారనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. 1750 కోట్ల రూపాయలను జగన్కు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో లంచం ఇచ్చినట్టుగా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI ఆధారాలతో నిరూపించిందని, జగన్ అమెరికా జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే దారిలో పయనిస్తూ ప్రజల్ని దోచుకోవడానికి ప్రయత్నించడం సరికాదన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అబ్దుల్లా షరీఫ్, డాక్టర్ వడియార్, మోతా శారద, జాలా నటరాజ్, పట్నాల శ్రీనివాస్, కిషోర్ కుమార్ జైన్, బిల్డర్ బాబీ తదితరులు పాల్గొన్నారు. ఈవేళ మన రాష్ట్ర పరిస్థితి అలా ఉంది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు దోషాడు, చంద్రబాబు నాయుడు దొంగ 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 అని ఈయన ఎడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు దోషాడు దొంగ దొంగ అని చెప్పి చంద్రబాబు నాయుడు ఎడుతున్నాడు. ఈవేళ కరెంట్ ఆఫీసుల దగ్గర దండా చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారికి పిలిపించింది. ఏంటి అసలు అతనికి అసలు నేను అర్థం కావట్లేదు. అతను సిగ్గుపట్టలేదేమో అనుకుంటాను. నేను సిగ్గు అనేది అతను మర్చిపోయాడేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 5 సంవత్సరాల పరిపాలనలో 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు నేను కరెంట్ ఛార్జీలు పెంచను, నాణ్యమైన విద్యుత్ ఇస్తానని చెప్పి ప్రతి మీటింగ్లో చెప్పాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాల కాలంలోనూ 30,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేశాడు. అనేక రకాలైనటువంటి ఎక్విప్మెంట్, ట్రాన్స్ఫార్మర్స్ అవి ఆయన ఎవడో ఉన్నాడు అక్కడ చిత్తూరు పొంగునూరు ఎమ్మెల్యే మినిస్టర్ ఆయన పేరు పెదిరెడ్డి. ఆయన ట్రాన్స్ఫార్మర్లు సంబంధించిన షిరిడి సాయి ట్రాన్స్ఫార్మర్ కంపెనీకి కొన్ని 1,000 కోట్ల రూపాయలు అయినటువంటి ట్రాన్స్ఫార్మర్లు ఆర్డర్ ఇచ్చేసి అక్కడ లేకుండా తెప్పించాడు. అదంతా కూడా ప్రజలమైన భారమే. అలాగే కరెంట్ ఛార్జీలు పెంచాడు విపరీతంగా. ఇవన్నీ కూడా విపరీతంగా ప్రజల మీద భారం వేసేసి బాధేసి మళ్ళీ కరెంట్ ఛార్జీలు పెంచారు. ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు కరెంట్ ఛార్జీలు పెంచింది. కొద్ది చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు, ఎలక్షన్ ముందు 2024 ముందు నేను అసలు కరెంట్ ఛార్జీలు పెంచను, నేను నాణ్యమైన విద్యుత్ ఇస్తానని చెప్పి 6 నెలల్లోనే 17,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రజల మీద భారం వేశాడు. 11,000 కోట్లు ఒకటి, 6,000 కోట్లు ఒకటి, 17,000 కోట్ల రూపాయలని ప్రజల మీద భారం వేశాడు. అసలు ఏంటి అర్థం కాదు. అసలు ఏ మేనిఫెస్టోలు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు, ప్రజలకు వాగ్దానాలు ఎందుకు చేస్తున్నారు, అసలు ఆలోచించే చేస్తున్నారా, ఆలోచన చేయకుండా చేస్తున్నారు అనేది దాన్ని చాలా ప్రజలు కూడా అన్నీ ఆలోచిస్తుంటారు. ప్రజలు ఏం దగ్గరలు కాదు. 151 నుంచి 11 పడగొట్టారంటే ఊరికే పడగొట్టలేదు. ఇలాంటి పరికమాలని అన్నీ చేస్తుంటే పడగొట్టారు. జగన్ గారు మీకు నాకు తెలిసి నేను చాలా మీటింగ్లు చెప్పాను, ఇప్పుడు కూడా పెడుతున్నాను. యూఆర్ నాట్ సూటబుల్ ఫర్ పాలిటిక్స్, యూఆర్ బిజినెస్ మ్యాన్. మీరు బిజినెస్ బాగా చేసుకుంటే ఆదానీ కంటే గొప్పవాడు అవుతారు, ప్రపంచంలోనే నంబర్ 1 కోటేశ్వరుడు అవుతారు. మొన్న ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఆదానీ గారు మీకు పవర్ ప్రాజెక్ట్ కొనడానికి, సోలార్ పవర్ కొనడానికి
1750 కోట్ల రూపాయలు ఇచ్చాడని చెప్పి క్లియర్గా FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది ప్రపంచంలోనే పెద్ద గొప్ప సంస్థ అది. మన CBI అలాంటిదో అలాంటిది అమెరికాలో FBI, ప్రపంచంలోనే FBI అంటే అవడం జరుగుతాడు. అలాంటి FBI ఆదాని గారు మీకు 1750 కోట్లు ఇచ్చారని క్లియర్గా చెప్పారు. ఈవేళ రేపో మీకు FBI నుంచి నోటీస్ వస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని బూటకపు హామీలు ఇచ్చి ఇప్పుడు ప్రజలపై విద్యుత్ ఛార్జీలపై భారాన్ని మోపడం దుర్మార్గమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రుడా మాజీ చైర్మన్ రావు సూర్యప్రకాష్ రావు, DCC మాజీ అధ్యక్షులు ఆకుల వీర్రాజు, వైసీపీ నగర మాజీ అధ్యక్షులు నందేపు శ్రీనివాసులు తీవ్రంగా మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా వైసీపీ నగర మాజీ అధ్యక్షులు నందేపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక వై జంక్షన్ D5 సబ్స్టేషన్ వద్ద శుక్రవారం వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. వై జంక్షన్ వద్ద రాస్తారోకో నిర్వహించడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. అనంతరం వై జంక్షన్ D5 సబ్స్టేషన్లోని అధికారులకు పెంచిన విద్యుత్ ఛార్జీలను, ట్రూ-అప్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు గూడూరి శ్రీనివాస్, రౌతు సూర్యప్రకాష్ రావు, ఆకుల వీర్రాజు, నందేపు శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని కళ్ళబుల్లు కబుర్లు చెప్పి ప్రజలతో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రాష్ట్ర ప్రజలపై 15,000 కోట్ల రూపాయల భారాన్ని మోపిందన్నారు. ఉచిత ఇసుక, మద్యం పాలసీలతో ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని, విద్యుత్ బిల్లులపై వివిధ ఛార్జీల పేరుతో అధిక మొత్తాలను వసూలు చేసే విధానాన్ని విడనాడాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీల నుండి తప్పించుకోవాలనే ప్రభుత్వం చూస్తుందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా నిలిచి పోరాడుతుందన్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో వైసీపీ నాయకులు అడప అనిల్ కుమార్, కోడికోట, మాజీ కార్పొరేటర్లు ఇసుకపల్లి శ్రీనివాస్, అరవ సురేష్ కుమార్, ఛాంబర్ గౌరవ కార్యదర్శి ఆకుల శ్రీను, నాయకులు మద్దాల రవిశంకర్, పెంకే సురేష్, ఉప్పాడ కోటరెడ్డి, వలవల చిన్ని, పురంశెట్టి ప్రసాద్ నాయుడు, కుక్క తాతబ్బాయి, నీలం ఆనంద్, కురుమిల్లి స్వరూప్, మేడబోయిన సునీల్, వంకాయల సత్యబాబు, JK అరుణ్, బుద్దాల రాజు, మాస రామ్జోగ్, కస్సె రాజేష్, నల్ల రాజేష్, గొట్టుముక్కల రాజు, పడాల శ్రీను, వంటెద్దు సూరిబాబు, పచ్చిగొల్ల సురేష్, ఆసాపు సత్యనారాయణ, అందనపల్లి సత్యనారాయణ, పెద్దిరెడ్ల శ్రీనివాస్, నీలం గణపతి, కర్రి వెంకటరెడ్డి, అరిపుల్లా ఖాన్, ఉడుముల ఉమ, కోటి, శ్రీను, ఆటో కార్మికులు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్రం అంతా కూడా భారీ ధర్నా కార్యక్రమం చేపట్టింది. గతంలో చంద్రబాబు ఏ హామీలు కూడా నెరవేరుస్తుంది. ఎలక్షన్ ముందు సూపర్ 6 అని, అలాగే విద్యుత్ ఛార్జీలు పెంచనని, ఒక అవకాశం ఉంటే తగ్గిస్తానని, ఇలాంటి ఎన్నో కలబొల్లు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఇవాళ కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెట్టినట్టు మరి ఏ ఒక్క పథకం కూడా అమలు చేయట్లేదు. సరిగ్గా దారుణంగా 17,000 కోట్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం చాలా దారుణమైన విషయం. మరి చిన్నకారు పరిశ్రమలు కానీ వీళ్ళందరూ కూడా మరి పెరుగుదలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే ఈనాడు పేద ప్రజల విషయంలో కూడా SC, STలు కూడా ఏఈ కూడా రిజర్వేషన్ అమలవుతలేదు. మరి గతంలో చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల కిందట ఆవేళ కరెంటు విషయంలో బషీర్బాగ్లో ఆవేళ కరెంట్ పెంచిన ఛార్జీల మీద ఉద్యోగం చేస్తే చాలా నిర్దాక్షిణ్యంగా కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడు. మరి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే విధంగా కృషి చేయాలి. అలాగే
మరి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాలని కోరి ప్రార్థిస్తూ జోహార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాజమండ్రి సిటీ తరఫున ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో రానాకే కళ్ళుబొల్లు అబద్ధాలు అన్నీ చెప్పుకుంటూ వచ్చి ప్రజలకి పూర్తిగా 6 నెలలు రాకుండానే చుక్కలు చూపించడం జరిగింది. ప్రతి నిత్యావసర వస్తువులు కానీ, విద్యుత్ ఛార్జీలు కానీ మొత్తం అన్నీ కూడా ఆఖరికి ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా ప్రభుత్వం నుంచి ప్రజలకు అందకుండా ప్రతి విషయంలో కూడా అన్యాయం చేయడం జరిగింది. చాలా ఏదైతే వాళ్ళు మేనిఫెస్టోలు చెప్పారో ఏ ఒకటి కూడా అమలు చేయకుండా జరిగింది. దీపం పథకం అన్నారు, దీపం పథకం కూడా ఈ 6 నెలల్లో ఒకటే ఇచ్చారు. అది కూడా పూర్తిగా 100% ఇవ్వలేదు అందరికీ. అన్ని విషయాల్లో కూడా కలుపులు చేస్తున్నారు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం ఏదైతే ముందు మేనిఫెస్టోలు ఇచ్చారో అవన్నీ అమలు జరిపి మొత్తం సూపర్ 6 కానీ, ఇతర హామీలు కానీ, సంక్షేమ పథకాలు కానీ అన్నీ ఇచ్చి తీరాలి. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయాన్ని కూడా ఎంత కష్టంలో ఉన్నా, ఎంత కరోనాలో ఉన్నా, ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఎక్కడ ప్రత్యేక రాష్ట్రం విడిపోయినా సరే ఆయన ఏ రోజు కూడా ఒక రోజు కూడా తేడా రాకుండా డైరెక్ట్గా అక్కడ నుంచి పట్టణంలోకి పేద ప్రజలు, పేద బడుగు బలహీన వర్గాల వారికి అందరికీ కూడా సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఆఖరి రోజు వరకు అందించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు అందరూ కూడా జనాలందరూ మెచ్చుకున్నారు. ఆయనకి కంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పి ప్రజల్లో చెప్పి ఈరోజు ఏ ఒక్క పథకం కూడా ఇవ్వకుండా వచ్చి 6 నెలలు దాటి 7 నెలల్లో వచ్చాం. ఈ రోజు వరకు కూడా ఎటువంటి పథకాలు ఇవ్వకుండా మొత్తం అంతా కూడా జల్లబలు చేసి ఎంతసేపు కూడా ఏయో కౌరులు చెప్తూ ఇప్పటికీ మాయ చేస్తున్నారు. ఇప్పటికైనా సరే జనాలందరూ గమనించారు. వెంటనే విద్యుత్ ఛార్జీలు ఏదైతే పెంచుదామనుకుని పెంచారో అవన్నీ కూడా తగ్గించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ధర్నా చేస్తున్నాం. జై జగన్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అనుభవం ఉంది, మాకు అద్భుతమైన పరిపాలన అందిస్తామని చెప్పి 6 నెలలు తిరగకముందే మరి ఇవాళ ప్రజలకి కరెంట్ షాక్ కొట్టేలాగా విద్యుత్ ఛార్జీలు పెంచడం మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పారు. 1 సంవత్సరం వాళ్ళకి టైం ఇచ్చిన తర్వాత వాళ్ళ పరిపాలన చూద్దామని. కానీ ప్రజల కష్టాలు చూసిన తర్వాత ఆయన 6 నెలలు దాటగానే రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితిని మనం చూసాం. రైతుల గురించి ఏ విధంగా మరి ధర్నాలు జరిగినాయో. ఈరోజు విద్యుత్ ఛార్జీలు రావడంతోనే 6,000 కోట్లు పెంచారు. 6,000 కోట్లు పెంచడమే కాక 9,000 కోట్లకు రంగం సిద్ధం చేస్తారు. ఇవన్నీ కూడా ప్రజలకి, వినియోగదారులకి షాక్ కొట్టే పరిస్థితి 1 నెల 2 నెలల్లో బిల్లులు వచ్చిన తర్వాత తెలుస్తుంది. అప్పుడు ప్రజలందరూ కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాన్ని ఉండదంటానికి ఈ ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. మరి తప్పనిసరిగా ప్రజల పక్షాన్ని ఎప్పుడు కూడా ఉండి పోరాడేటువంటి వైఎస్ఆర్సీపీ రాబోయేటువంటి ఎటువంటి పరిస్థితులైనా సరే రేపు మరి జనవరి 6వ తారీఖున తలపెట్టేటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్, అమ్మఒడి కార్యక్రమాలు కానీ ఏదైనా సరే ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్పి ఈరోజు ఈ ధర్నా ద్వారా మేము, ఈ విద్యుత్ శక్తి ధర్నా ద్వారా మేము ప్రజల్ని మరొకసారి తెలియపరచడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అబద్ధాలతో చెప్పి ప్రజలను మోసగించే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. నిజంగా వీళ్ళు చేస్తారా లేదా అని చెప్పి వెయిట్ చేస్తారు. వాటిని సూపర్ 6 హామీలు అమలు చేయడం కాదు కదా, ప్రజల మీద నెత్తిన భారం వేస్తున్నారు. విద్యుత్ ఛార్జ్ అపరిమితంగా పెంచారు. ప్రజలంతా కూడా తిప్పికొడుతున్నారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా 100% మా పార్టీ నెగ్గుద్దనే విశ్వాసం మాకుంది. వీరు చేసే పరిపాలన ఏంటంటే ప్రతీకారం తెచ్చుకోవడం తప్ప అప్పటి వరకు ఈ ఒక అభివృద్ధి కార్యక్రమం ఒక్కడు కూడా చేపట్టాలి. ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు, 2ది ఇస్తారు లేదో కూడా డౌటే. సూపర్ 6 అన్నారు. ప్రజల్ని మోసగించి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని చెప్పి, బర్తరఫ్ చేయాలని చెప్పి కోరుతున్నాం. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత బాబు షూరిటీ బాధుడు గ్యారంటీగా మారిపోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజా విమర్శించారు. శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి నిరసన ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. తొలుత రాజానగరం పార్టీ కార్యాలయం నుండి వైసీపీ నాయకులతో నిరసన ర్యాలీగా బయలుదేరి సెంటర్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తరువాత ఆఫీస్కి చేరుకున్నారు. చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా నినాదాలు చేసి వైసీపీ నాయకులతో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఎలక్ట్రికల్ ఏఈకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జకంపూడి రాజా మాట్లాడుతూ
దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఎంతో గొప్ప పాలన అందించారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో 3 లక్షల కోట్ల రూపాయలు వివిధ సంక్షేమ పథకాల క్రింద ప్రజల ఖాతాల్లో నేరుగా జమ చేసి పేదలను ఆదుకోవడమే కాకుండా ఏ ఒక్కరి మీద రూపాయి పన్ను కూడా వేయలేదని ఆయన అన్నారు. అయితే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని, ఒకరోజు బీహార్లా మారిపోయిందని, మరో రోజు ఇలా నిత్యం బురద చల్లే కార్యక్రమాలను కొనసాగించిన చంద్రబాబు మళ్ళీ ఒక్క అవకాశం ఇస్తే ఒక్క రూపాయి కూడా కరెంటు ఛార్జీలు పెంచబోమని నమ్మబలికి ఇప్పుడు ఛార్జీలు పెంచేశారని ఆయన విమర్శించారు. అధికారంలోకి వచ్చి 7 నెలలైనా సరే సూపర్ 6 అమలు చేయకుండా అటకెక్కించారని, రోజు రోజుకి పన్నుల భారం ప్రజలపై మోపుతున్నారని జక్కంపూడి రాజా విమర్శించారు. సూపర్ 6 వెంటనే అమలు పరచాలని, ఎన్నికల ముందు చెప్పిన మాటకు కట్టుబడి విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని రాజా డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ ప్రభుత్వంపై ఉద్యమ బాట పడతామని ఆయన హెచ్చరించారు. మరోవైపు ఏ సమయంలో కరెంటు వస్తుందో, ఏ సమయంలో పోతుందో తెలియని దుస్థితి నెలకొందన్నారు. ఎందుకు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామా అని చాలామంది బాధపడుతున్నారని అన్నారు. ఛార్జీలు తగ్గించి సక్రమంగా విద్యుత్ సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో విద్యుత్ వినియోగదారులను కలుపుకొని రోడ్డెక్కే కార్యక్రమం చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజానగరం మండలం నుండి ధోలం పెద్ద, మందారపు వీర్రాజు, వాసంశెట్టి పెద్ద వెంకన్న, అడబాల చిన్నబాబు, గంగిశెట్టి సోమేశ్వరరావు, గండి నానిబాబు, వేమగిరి కృష్ణ, మండల యూత్ ప్రెసిడెంట్ లక్ష్మణ్, రాజానగరం సర్పంచ్ కొందేటి ప్రసాద్, కొల్లి వీర్రాజు, మెట్ల యేసుపాదం, ఆకుల శ్రీను, ప్రగడ చక్రి, నాలం రోసయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కోరుకొండ మండలం నుండి అడప కనకరాజు, గణేష్ల పోసయ్య, ఉల్లి బుజ్జిబాబు, కర్రి నాగేశ్వరరావు, నక్కా రాంబాబు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సీతానగరం మండలం నుండి కరుటూరి హరిబాబు, గుర్రాల జోష్న, డాక్టర్ బాబు, చలమల్ల సుజిరాజు, గెద్దాడ త్రిమూర్తులు, సత్యం రాంపండు, కవల కృష్ణమూర్తి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. సుమారుగా 7 నెలలు పూర్తిగా వస్తుంది. ఇచ్చినటువంటి ఏ ఒక్క సూపర్ 6 హామీని కూడా ఈవేళకి నెరవేర్చలేదు సరికదా, ప్రజల మీద మాత్రం దారుణంగా పన్నుల మీద పన్నుల భారాన్ని వేసేటటువంటి కార్యక్రమానికి మాత్రం శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఒకసారి అందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. గడిచినటువంటి 5 ఏళ్ల కాలంలో దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలని, అమ్మఒడి, రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, లేక ఆసరా, అనేక రకాల పథకాల ద్వారా ప్రజల అకౌంట్లోకి నేరుగా ప్రభుత్వం తాలూకా సొమ్ముని వేసి ఆర్థికంగా పేదవాళ్ళని ఆదుకోవడం జరిగింది. ఏ ఒక్కరి మీద కూడా ఒక్క రూపాయి అంటే రూపాయి కూడా కొత్తగా పన్నుల భారాన్ని వేసేటువంటి కార్యక్రమం గత ప్రభుత్వంలో వేయలే. అటువంటిది మాట్లాడితే ప్రతిరోజు కూడా శ్రీలంక అయిపోతుందని ఒకరోజు, లేక బీహార్ అయిపోతుందని చెప్పి మరొక రోజు, రోజుకొక రకంగా ప్రభుత్వం మీద బురద చల్లి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద అక్కసు కక్కినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి మాటిచ్చాడు. ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీకి వెళ్ళి ముఖ్యమంత్రిగా స్థానంలో కూర్చుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీని అటకెక్కించి బాబు షూరిటీ, బాధుడు గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం మాత్రం దాదాపుగా ఇవాళ ఈ 7 నెలల కాలంలో 2 పర్యాయాలు కరెంటు బిల్లుల్ని పెంచి 15,000 కోట్ల రూపాయలు విద్యుత్ వినియోగదారుల మీద భారాన్ని మోపినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీద నిరసన గలమెత్తడం జరిగింది. ప్రతిరోజు ప్రజల ఆరోగ్య సంరక్షణలో మానవత్వాన్ని చూపుతూ ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్న పిఎంపీల పాత్ర సమాజంలో చాలా కీలకమని ప్రముఖ శస్త్రచికిత్స నిపుణులు అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. కమ్యూనిస్ట్ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ది పిఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో పిఎంపీ 62వ వ్యవస్థాపక దినోత్సవం స్థానిక రెడ్డిస్ కన్వెన్షన్ హాల్ నందు జిల్లా అధ్యక్షులు భల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి పి దేవానందం స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య సంరక్షణకు పిఎంపీలు అందిస్తున్న కృషి శ్లాఘనీయమని అన్నారు. జిల్లా అడ్మిన్ ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ హాజరై పల్లెల్లో గ్రామీణ వైద్యుల ఆవశ్యకతను తెలుపుతూ పేదల వైద్యులుగా పేరు తెచ్చుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా తొలుత రాజేంద్ర నగర్లోని జిల్లా సంఘ కార్యాలయం వద్ద సంఘ వ్యవస్థాపకులు స్వర్గీయ ఆర్కే భరద్వాజ విగ్రహానికి జాతీయ కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విబిటి రాజు, జాతీయ ఉపాధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుమల రాంబాబు, జిల్లా నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రెడ్డిస్ కన్వెన్షన్ హాల్లో జరిగిన సదస్సులో గౌతమ్ యూరాలజీ హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ గౌతమ్ రెడ్డి అధునాతన వైద్య విధానాలపై, ప్రోస్టేట్ సమస్యలపై ప్రసంగించారు. భీమిలికి చెందిన సీనియర్ వైద్యులు డాక్టర్ ఎన్ఎల్ రావు మాట్లాడుతూ భారతదేశంలో 80% మంది గ్రామాల్లో నివాసం ఉండే ప్రజలకు నేటికి ఎల్లప్పుడూ వైద్య సేవలు అందించేది పిఎంపీలేనని అన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విబిటి రాజు మాట్లాడుతూ గత 62 సంవత్సరాలుగా ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్న పిఎంపీలు వ్యవస్థాపక దినోత్సవాన్ని పండగలా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. జాతీయ ఉపాధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు మాట్లాడుతూ పిఎంపీలు నీతి నిబద్ధతతో సేవలు అందిస్తే ప్రజలే మంచి వైద్యులుగా గుర్తిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర సేవా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ గుబ్బల రాంబాబు, డాక్టర్ సుగుణేశ్వరి, రాష్ట్ర గౌరవ సలహాదారు కోన చిన్నారావు, జిల్లా ఉపాధ్యక్షులు రెహమాన్ ఖాన్, గౌరవ అధ్యక్షులు బుడ్డిగ అప్పారావు, సహాయ కార్యదర్శి ఏ ధనుంజయరావు, ఏఆర్కే పరమేశ్వరులు, ఆనందం సుబ్బారావు, కె జగదీశ్వరరావు, ఎం జయరాం, ఎస్కే సుభాన్, ఎండి తానిషా, మట్ట వీరబాబు, ఎం జితేంద్ర, సిల్వస్టర్, రాజమండ్రి కార్యదర్శి మట్ట రమేష్లతో పాటు అన్ని మండలాల అధ్యక్ష కార్యదర్శి, కోశాధికారులు అధిక సంఖ్యలో సభ్యులు హాజరయ్యారు. ఈ సదస్సులో హాజరైన వైద్య నిపుణులను సభ్యులు ఘనంగా సత్కరించారు. జిల్లా కోశాధికారి పి చిన్ని వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మాతృ సంస్థ అయినటువంటి ది పిఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 62 వసంతాల వేడుకను ఈరోజు రాజమండ్రిలో డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు, డాక్టర్ సత్తి గౌతమ్ రెడ్డి గారు, డాక్టర్ నర్రా లోకనాథరావు గారు, డాక్టర్ ఎంవిఆర్ మూర్తి గారు సమక్షంలో వారి యొక్క ఆశీస్సులతో ఈ 62 సంవత్సరాల వార్షికోత్సవాన్ని మేము నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. గత 62 సంవత్సరాలుగా భారతదేశంలో పేద ప్రజలకు, మారుమూల గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకు ఎక్కడైతే ప్రాథమిక చికిత్స, ప్రథమ చికిత్స కూడా అందడం లేదో అట్లాంటి ప్రాంతాలలో అన్నింటిలోనూ కూడా పిఎంపీ అసోసియేషన్ సభ్యులు ఈ ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. గత 62 సంవత్సరాలలో మా అసోసియేషన్ నిర్వహించినటువంటి కార్యక్రమాలలో ప్రజా ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ప్రభుత్వం నిర్వహిస్తుందో వాటన్నిటిలోనూ కూడా మేము భాగస్వాములై ఉన్నాము. పల్స్ పోలియో కానివ్వండి, ఎయిడ్స్ ఎరాడికేషన్ కానివ్వండి, క్షయ నివారణ కానివ్వండి, మలేరియా నివారణ కానివ్వండి, ఇట్లాంటి కార్యక్రమాలన్నింటిలోనూ కూడా మా సభ్యులు తర్ఫీదు పొంది వారు సంపాదించుకున్నటువంటి ఈ మెడికల్ ప్రాథమిక నాలెడ్జ్తో గ్రామాలలో ఉన్న ప్రజలకు అవగాహన కల్పిస్తూ సత్వర వ్యాధుల నివారణ కోసం మేము కృషి చేస్తూ ఉన్నాం. మా అసోసియేషన్ సభ్యులను గుర్తించడం కోసం 1975లో 221 మంది శాసనసభ్యులు
అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ మర్రి చెన్నారెడ్డి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇంతమంది శాసనసభ్యులు సంతకాలు చేసి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ చరిత్రలో మరొకటి లేదు. అయినప్పటికీ కూడా ఈ యొక్క ట్రైనింగ్ అనేది పూర్తి కావడానికి చాలా కాలం పడుతూ ఉంది. మొన్న మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2008లో కమ్యూనిటీ పారామెడిక్స్ అనేటువంటి పేరుతో 429 జీవోను జారీ చేసి వీరందరికీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ వైద్యులందరికీ కూడా కమ్యూనిటీ పారామెడిక్స్ పేరుతో శిక్షణ ఇవ్వడానికి 1000 గంటల శిక్షణ. దీనికి జన విజ్ఞాన వేదిక అధ్యక్షులైనటువంటి డాక్టర్ బ్రహ్మారెడ్డి గారి యొక్క బృందంతో చాలా చక్కటి సిలబస్సు తయారు చేయడం అనేది జరిగింది. ఇంచుమించుగా 50% మందికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఏరియా హాస్పిటల్స్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మిగిలిన 50% మందికి ఇంకా ట్రైనింగ్ పూర్తి కాలేదు. అయితే ఈ లోపల ప్రభుత్వాలు మారడం, అనేకమైనటువంటి అడ్డంకులు ఎదురవడం కారణంగా పూర్తి సభ్యులకు శిక్షణ ఇవ్వడం అనేది జరగలేదు. మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తమ 465 జీవో 1917లో జారీ చేయడం అనేది జరిగింది. దాని ద్వారా గ్రామీణ వైద్యులందరికీ కూడా కమ్యూనిటీ పారామెడిక్ శిక్షణ ఇవ్వడానికి 465 జీవోను జారీ చేయడం జరిగింది. పిఎంపి అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా 62వ వార్షికోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి పిఎంపి సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా మీరు చేస్తున్న కృషి గురించి మనందరికీ కూడా తెలుసు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అందాలంటే ఈ పిఎంపీల ద్వారానే తప్ప ప్రభుత్వం అన్నీ కూడా చేయలేదు. కాబట్టి ఈ పిఎంపీ వ్యవస్థ కూడా మరింత బలోపేతం అవ్వాలని, దానికి వారికి సంబంధించిన ఎప్పుడు ఏ డౌట్లు దేనికన్నా కానీ సహాయ సహకారాలుగా ఉన్నా కానీ మా అబ్బాయి డాక్టర్ గౌతమ్ యూరాలజీ సెంటర్, యూరాలజీ అండ్ కిడ్నీ సెంటర్ రాజమండ్రి, అదేవిధంగా నేను కూడా మా సహాయ సహకారాలు ఎప్పుడూ కూడా అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ది పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా 62వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్ని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పెద్దలు గౌతమ్ యూరాలజీ హాస్పిటల్లో అధినేత సత్యసూర్య రెడ్డి గారు, గౌతమ్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు రాజమండ్రిలో ఏర్పాటు చేసుకున్నాం. మేము ఈ వారం రోజుల పాటు వ్యవస్థాపక వారోత్సవాలుగా ఆంధ్ర రాష్ట్రం అంతా అన్ని జిల్లాల్లో కూడా ఈ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ఇంత ఘనంగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా జాతీయ ప్రధాన కార్యదర్శి విపిటి రాజు గారు, మా రాష్ట్ర అధ్యక్షుడు దొరడ ప్రభాకర్ గారు, రాష్ట్ర నాయకులు అందరూ, జిల్లా నాయకులు అందరూ కూడా ఇచ్చేశారు. ఈరోజు గత సంవత్సరం మేము తీసుకున్నటువంటి తీర్మానం ప్రకారం ఈ 2024 సంవత్సరం అంతా కూడా క్యాన్సర్పై మేము అన్ని మండలాల్లో, జిల్లాల్లో కూడా అవేర్నెస్ కార్యక్రమాలు ఏర్పాటు చేసాం. అలాగే ఈ పిఎంపీడీకి కూడా మేము సరైన రాష్ట్ర నాయకత్వంలో ఉన్న నాయకులందరూ కూడా ఒక తీర్మానం చేసుకుని క్షేత్రస్థాయిలో ప్రజలకి వైద్యం మీద, ఆరోగ్యం పైన అవగాహన కల్పించడానికి మేము ముందుకెళ్తామని చెప్పి సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ మన ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిటీ పారామెడిక్స్ పిఎంపి అసోసియేషన్కి మాతృ సంస్థ అయినటువంటి అఖిల భారతీయ పిఎంపి 62వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యంగా ఈనాడు ఇంతమంది గ్రామీణ వైద్యులు ఇక్కడ సమావేశం అవటం, దీనికి మద్దతుగా మన గౌతమ్ యూరాలజీ సెంటర్ వ్యవస్థాపకులు శ్రీ సత్యసూర్యనారాయణ రెడ్డి గారు, గౌతమ్ రెడ్డి గారు మాకు ప్రోత్సాహంగా వారు దీన్ని స్పాన్సర్ చేయటమే కాకుండా సంవత్సరం పొడుగుతా ఇన్ని సంవత్సరాలుగా ఎంతో మద్దతునిస్తూ, ఒక పక్కన ఐఎంఏ వాళ్ళు ఈ గ్రామీణ వైద్య వ్యవస్థను నిరసన తెలియజేస్తున్నప్పటికీ కూడా వారు ఒక చట్టసభలో ఎక్స్ఎమ్మెల్యేగా, ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా ప్రజలకి ఏం కావాలో దానికి మద్దతిస్తున్నారు. కానీ ఎవరో ఒకళ్ళిద్దరటువంటి అభ్యంతరాలని పరిగణలోకి తీసుకోకుండా ఇవ్వటం వారిద్దరిని కూడా నేను చాలా అభినందిస్తున్నాను. అందువల్ల ఈ గ్రామీణ వైద్య వ్యవస్థకి గుర్తింపు ఎంత త్వరలో ఇస్తే అంత మంచిది. ప్రభుత్వాన్ని కూడా వీరందరి తరఫున వేడుకుంటున్నాను. ఇంత చక్కగా క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాం ప్రభుత్వం కూడా చేయలే. ఈ పిఎంపి వ్యవస్థ ముందుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారంటే దే ఆర్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్.
భారతదేశ ఆర్థిక వ్యవస్థ స్ఫూర్తి ప్రదాత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాప సూచకంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మౌనం పాటించి నివాళులర్పించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి ఘనంగా నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో ప్రభుత్వం 7 రోజుల సంతాప దినోత్సవాలు పాటించడం జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో 2 నిమిషాలు మౌనం పాటించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి స్థానిక ప్రెస్ క్లబ్లో సంతాప సూచకంగా మౌనం పాటించారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం భారతదేశానికి తీరని లోటు అని 1991-96 వరకు అప్పటి ప్రధానమంత్రి అయిన పివి నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన తొలి సిక్కు ఆర్థిక మంత్రిగా రికార్డుల్లోకి ఎక్కారని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారికి ఆ దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అబ్దుల్లా షరీఫ్, డాక్టర్ వడియార్, మోతా సారథ, జాలా నట్రాస్, పట్నాల శ్రీనివాస్, కిషోర్ కుమార్ జైన్, బిల్డర్ బాబీ తదితరులు పాల్గొన్నారు. మరి మన భారతదేశానికి 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం అన్నది భారతదేశ ప్రజలందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే భారతదేశ పరిస్థితి అయిపోయింది, ఆర్థికంగా దివాలా తీసేసింది అనుకునే సమయంలో ఈ భారతదేశాన్ని మరి పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు కలిసి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించడం జరిగింది. అటువంటి భారత ప్రధాని చనిపోవడం అనేది భారతదేశ ప్రజలందరికీ కూడా చాలా బాధాకరం. ఆయన చాలా సైలెంట్గా ఉండేవాడు, పనులు మాత్రం చేసేవాడు, మాట్లాడటం తక్కువ కానీ పనులు మాత్రం ఎక్కువ చేసి ఇవాళ భారతదేశంలో అనేకమైనటువంటి సంస్కరణలకి మూలకారకుడే అవ్వడం జరిగింది. సాధారణంగా ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే ఎదరు పార్టీ వాళ్ళకి విరోధస్తుడు లేకపోతే ఎప్పుడైనా తిట్టడం అది చేస్తారు. మన్మోహన్ సింగ్ మాత్రం ఎవరికి విరోధి కదా, అందరూ అన్ని పార్టీల వాళ్ళు ఆయన్ని అభిమానించారు. ఎందుకంటే ఒక ఆర్థిక శాస్త్రవేత్త అతను, నిజంగా ఇది నాట్ ఎ పొలిటీషియన్, రాజకీయ నాయకుడు కాదు, ఒక ఆర్థిక శాస్త్రవేత్త. అటువంటి ఆయనకి భారత ప్రధాని అయ్యే అవకాశం వచ్చింది. దాన్ని అతని యొక్క తెలివితేటలు కానీ అతని ఆర్థిక విధానాలతో భారతదేశాన్ని చాలా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. మరి అటువంటి వ్యక్తి భారతదేశంలో పుట్టడం అనేది భారతదేశానికి అదృష్టంగానే భావించాలి. మరి చనిపోవడం కూడా అందరికీ కూడా బాధాకరమైనటువంటి విషయం. మరి ఈవేళ మన్మోహన్ సింగ్ గారు మరణానికి సంతాపం తెలియజేస్తూ రేపు మేము జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరపాలని, ఎంతో ఘనంగా జరపాలని చెప్పి ఎన్నో ఏర్పాట్లు చేయడం జరిగింది. 48వ వార్డ్ హెర్మోన్ ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ వేడుకలకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. 48వ వార్డ్ క్రిస్మస్ వేడుకలకు హార్మోన్ ప్రార్థనా మందిరానికి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ప్రజలంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండేలా దీవించాలని ఆ దేవదేవుణ్ణి వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు 48వ వార్డు ఇన్ఛార్జ్ కానేటి ప్రభుదాస్, కానేటి కృపామణి, పాస్టర్ బి గిరిబాబు, బి ఉదయ్ కుమార్, జి బేబీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కాశీ నవీన్, రవి యాదవ్, చేపల చినరాజు, మజ్జి రాంబాబు, అశోక్, అనిల్, అరుణ్, క్రాంతి, దయాకర్, లోవరాజు, సింహాచలం, లక్ష్మణ్ రావు మరియు హార్మోన్ ప్రార్థనా మందిరం సంఘ సభ్యులు పాల్గొన్నారు.
స్థానిక జాంపేట వద్దనున్న సెయింట్ పాల్స్ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. దైవ వర్తమానికులు యేసుక్రీస్తు చూపిన ప్రేమ, కరుణ మార్గాన్ని అందరూ అనుసరించాలని క్రిస్మస్ సందేశాన్ని అందించారు. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గని భరత్రాం, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి తదితరులు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలకు విచ్చేసి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు కూడా సంఘస్థులతో కలిసి క్రొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ యేసు ప్రభువు కరుణ, కృపా కటాక్షాల వలనే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని అన్నారు. ఆయన చూపిన మార్గంలో పయనించడం ద్వారా తోటి వారికి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. క్రైస్తవులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వైసీపీ డివిజన్ ఇన్ఛార్జ్ కాటం రజనీకాంత్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. జీవితాల్లో వెలుగుగా మన కొరకు వచ్చాడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఈ క్యాండిల్ సర్వీస్లోని ఈ క్రిస్మస్ కేకులు దేవుని నామమున చేస్తాను. ప్రార్థనలు చేపడితే కనుక అందరూ క్రమం పాటించేది ఒక లైన్లో రావాలి. అడ్డంగా వస్తే కుదరదు. వేరే లైన్లో రండి. లైన్లో వస్తే మీకు ప్రార్థనలు చేపడతారు. అటువైపు నుంచి రావాలి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి.
బ్యాంకర్లు అల్పాదాయ వర్గాలకు, స్వయం సహాయక సంఘాలకు విరివిగా రుణాలు ఇవ్వాలి. కౌలు రైతులకు సకాలంలో రుణాలు మంజూరు చేయాలి. పేద ప్రజల ఆర్థిక అభ్యున్నతికి ప్రాధాన్యతనిస్తూ బ్యాంకర్లు రుణ సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలకు రుణాలు ఇవ్వని బ్యాంకర్లకు జిల్లా యంత్రాంగం నుంచి అదే స్థాయిలో సహకారం ఉంటుంది, స్పష్టం చేసిన కలెక్టర్ పి. ప్రశాంతి. నాడు చెప్పిందేంటి, ఇప్పుడు చేస్తున్నదేంటి? గతంలో విద్యుత్ ఉద్యమంలో కాల్పులు జరిపించిన ఘనత చంద్రబాబుదే. తక్షణం విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. ఎంపీ భరత్ రామ్. కరెంట్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున నిరసన. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 17,000 కోట్ల రూపాయలను దొడ్డిదారిన ప్రజల నుంచి దోచుకోవడానికి ప్రయత్నించడం దారుణం. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపణ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.